అలాగే నిజామాబాద్ వ్యాప్తంగా ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ప్రస్తుతం అక్కడ తాజా పరిస్థితిని మా ప్రతినిధి జైపాల్ అందిస్తారు. రైట్, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. ఉదయం నుంచి కూడా కాస్త నెమ్మదించిన పోలింగ్ ఇప్పుడు కొంత ఊపందుకుందని చెప్పొచ్చు. మొత్తం నిజామాబాద్ జిల్లాలో 7 మున్సిపాలిటీలు ఒక కార్పొరేషన్ ఉన్నది. ప్రస్తుతం మనము నిజామాబాద్ నగరంలోని సన్ఫ్లవర్ స్కూల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రం వద్ద ఉన్నాం. ఇక్కడ ఓటర్లంతా కూడా ఒక్కొక్కరు వచ్చి తమ ఓటు హక్కుని వినియోగించుకుంటున్నారు. అయితే ఉదయము దాదాపు 7 గంటల నుంచి కూడా 9 గంటల వరకు కూడా కొంత ప్రశాంతంగా సాగిన పోలింగ్ ఇప్పుడు కొంత బోధన పట్టణంలో అదేవిధంగా నిజామాబాద్ నగరంలో కొంత ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. నిజామాబాద్ బోధన పట్టణంలోని 21 వార్డులో 2 వర్గాల మధ్య తోపులాట జరిగింది. అక్కడ 21 వార్డు పోలింగ్ కేంద్రం వద్దకు చేరుకున్న 2 వర్గాల చెందిన వ్యక్తులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. వెంటనే అక్కడికి భారీ ఎత్తున చేరుకున్న పోలీసులు వారిని చెదరగొట్టారు. అదేవిధంగా నిజామాబాద్ నగరంలోని కోటగల్లీలో కూడా అదేవిధంగా బీజేపీ కార్యకర్తల మధ్య తోపులాట చేసుకుంటే పోటాపోటీ నినాదాలు చేశారు. వారిని పోలీసులు వెంటనే అక్కడ చేరుకొని వారిని కూడా చెదరగొట్టిన పరిస్థితి ఉంది. అయితే మొత్తంగా నిజామాబాద్ నగరం కావచ్చు, అదేవిధంగా బోధన పట్టణంలో కావచ్చు కొంత పోలీసులు భారీ ఎత్తున మోహరించారు. సమస్యాత్మక కేంద్రాలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ పెద్ద ఎత్తున పోలీసులు అక్కడ చేరుకొని అక్కడ పహార కాస్తున్న పరిస్థితి ఉంది. ఎక్కడ కూడా 100 మీటర్ల దూరంలోనే కార్యకర్తలు రాజకీయ పార్టీలు ఉండాలని చెప్పేసి పోలీసులు సూచిస్తున్నారు. అయితే 100 కిలోమీటర్ల దూరంలో ప్రచారం చేస్తున్నప్పటికీ కూడా అక్కడ పోలీసులు దగ్గరే ఉండి వారిని గమనిస్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే అక్కడ ఇప్పటికే గొడవలు అయినాయి కాబట్టి మళ్ళీ గొడవలు కాకుండా పోలీసులు ప్రయత్నిస్తున్నారు. అదేవిధంగా ఒక పోలింగ్ స్లిప్ల పంపిణీలో కూడా కొంత గందరగోళ వాతావరణం అయితే చోటు చేసుకుంది. చాలా డివిజన్లో అదేవిధంగా జిల్లాలోని అనేక వార్డుల్లో పోలింగ్ స్లిప్ల పంపిణీ జరగలేదని చెప్పేసి వృద్ధులు అదేవిధంగా వికలాంగులు కూడా ఇబ్బందులు పడుతున్నారు. పోలింగ్ స్లిప్ల పంపిణీ చేసి తమకు ఓటేసే అవకాశము కల్పించాలని చెప్పేసి కోరుతున్న పరిస్థితి అయితే ఉంది. కొన్ని చోట్ల అధికారులు వెంటనే స్పందించి పోలింగ్ స్లిప్లు పంపిణీ చేసి ఓటేయించారు. మరికొన్ని చోట్ల అయితే పోలింగ్ కేంద్రాల వద్దనే కూడా ఇంకా చాలామంది ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే పోలింగ్ స్లిప్ల పంపిణీలో కొంత గందరగోళ పరిస్థితులు. అయితే ఒక వార్డులో ఉన్న ఓటు ఈసారి వేరే వార్డు, అదేవిధంగా ఒక వార్డులో ఉన్న ఓటు ఈసారి వేరే డివిజన్లకు రావడంతో పోలీసు అక్కడ ఉన్నటువంటి వారు అంగన్వాడీ టీచర్లు కావచ్చు, బిఎల్ఓలు కావచ్చు కొంత పోలింగ్ స్లిప్లు పంపిణీ చేయడంలో కొంత ఆలస్యం జరిగింది. ఈ క్రమంలోనే ఇక్కడ గందరగోళ పరిస్థితులు అయితే ఏర్పడ్డాయి. ప్రస్తుతం పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సన్ఫ్లవర్ స్కూల్లో ఓటేసి బయటకు వచ్చారు. ప్రస్తుతం ఆయన మనతో ఈ టీవీతో మాట్లాడే ప్రయత్నం చేస్తారు. నిజామాబాద్ పట్టణంలో అమూల్యమైనటువంటి ఓటుని వేయడం జరిగింది. పట్టణ ప్రజలు నిజామాబాద్ పట్టణ అభివృద్ధిని ఆకాంక్షిస్తూ ఉన్నారు. ఆ రకంగా మనకు సూచనలు వస్తూ ఉన్నాయి. పట్టణ ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, ఓటు అనేది చాలా అమూల్యమైనది. ప్రతి ఒక్కరూ బయటకు వచ్చి ఓటు వేసి క్వాలిటీ ఉన్నటువంటి లీడర్లను ఎన్నికయ్యే విధంగా దోహదపడాల్సిందిగా నేను పట్టణ ప్రజలకి అదేవిధంగా రాష్ట్రంలో ఎక్కడైతే మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్నాయో అక్కడ అందరూ విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఒక్కో రోజు 1 గంట సమయం వెచ్చించి ప్రతి వారు కూడా రాజ్యాంగబద్ధంగా తమకు లభించినటువంటి అమూల్యమైనటువంటి హక్కుని ఓటు హక్కుని వినియోగించాల్సిందిగా నేను మనవి చేస్తూ ఉన్నా. రాష్ట్ర వ్యాప్త వాతావరణం ఇప్పటికి 2 గంటల వరకు మనకు వచ్చిన సమాచారం ప్రకారం ఓటింగ్ శాతం కొంత తక్కువైంది. దాన్ని పెంచాల్సిన అవసరం ఉంది. ప్రజలు బయటికి రావాల్సిన అవసరం ఉన్నది. మాకసిన సూచన ప్రకారం కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ స్థానాల్లో ఓట్లు పడతా ఉన్నాయి. ఇది పిసిసి అధ్యక్షుడు మొత్తం ఓటర్లందరూ కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్పి సూచిస్తున్న పరిస్థితి ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొంత కాంగ్రెస్ పార్టీకి గెలుపు అవకాశాలు ఉన్నాయని చెప్పేసి పిసిసి అధ్యక్షుడు చెప్తా ఉన్నారు. ఇక ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే కామారెడ్డి జిల్లాలో ఇప్పటి వరకు 6.8% పోలింగ్ నమోదైంది. అదేవిధంగా నిజామాబాద్ జిల్లాలో చూసుకుంటే 8.25% పోలింగ్ నమోదైనట్టు అధికారులు వెల్లడించారు. అయితే మొత్తంగా చూసుకుంటే అధికారులు చేసినటువంటి ప్రయత్నాలు
కొంత విఫలమయ్యాయని చెప్పొచ్చు. ఎందుకంటే గతంలో 63% 2020లో జరిగినటువంటి ఎన్నికల్లో 63% పోలింగ్ నమోదైంది. ఇప్పుడు దాదాపు 9 గంటల వరకు చూసుకుంటే కొంచెం తక్కువ పోలింగ్ శాతం నమోదైంది. అధికారులు ఎన్నికలకు ముందు అనేక విధాలుగా ప్రయత్నం చేశారు. కళాకారులు అదేవిధంగా అధికారులను పెట్టి అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. అయినప్పటికీ కూడా అర్బన్ ఓటర్లు ఓటేసేందుకు ఆసక్తి చూపట్లేదని చెప్పేసి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. అయితే ఇప్పుడైతే దాదాపు 10-11 కావస్తుంది. ఇప్పుడైతే ఓటర్లు ఒక్కొక్కరు వచ్చి అయితే తమ ఓటు హక్కును అయితే వినియోగించుకుంటున్నారు. పిసిసి అధ్యక్షుడు కావచ్చు, అదేవిధంగా నిజామాబాద్, అదేవిధంగా కామారెడ్డి జిల్లా కలెక్టర్లు ఆశీష్ సంఘ్వాన్, అదేవిధంగా ఇలా త్రిపాఠి వీళ్ళందరూ కూడా ఓటర్లను కోరుతున్నారు. అందరూ కూడా పోలింగ్ కేంద్రాలకు వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్పేసి సూచిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇంకా కామారెడ్డి నిజామాబాద్ నగరంలోని వినాయక్ నగర్లో ఎంపీ ధర్మపురి అరవింద్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అదేవిధంగా అర్బన్ ఎమ్మెల్యే సూర్యనారాయణ మార్వాడి పాఠశాలలో తన ఓటేశారు. అదేవిధంగా కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరామరెడ్డి 18వ వార్డులో ఓటేశారు. అదేవిధంగా కామారెడ్డి పట్టణంలోనే ఆశీష్ స్వాంగాను కూడా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అదేవిధంగా ఇక్కడ ఇంకా ఉద్రిక్తలు కొనసాగుతున్నాయని చెప్పొచ్చు. బోధన్ పట్టణంలోని రాకాసిపేటలో ఇద్దరు దొంగ ఓట్లు వేసేందుకు ప్రయత్నించారు. దాన్ని గమనించినటువంటి ఎన్నికల సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే పోలింగ్ కేంద్రానికి చేరుకున్నటువంటి పోలీసులు వారిద్దరిపై కేసు నమోదు చేశారు. అయితే ఇక్కడ బోధన్ అదేవిధంగా నిజామాబాద్ నగరంలో కోటగల్లి మీదుగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా అయితే ప్రస్తుతం అయితే ప్రశాంతంగా ఎన్నికల ప్రక్రియ అయితే కొనసాగుతున్నది. అయితే ఈ గొడవలు అదేవిధంగా గందరగోళ పరిస్థితులు అరికట్టేందుకు పోలీసులు అయితే శతవిధాల ప్రయత్నం చేస్తున్నారు. స్వయంగా సిపి సాయి చైతన్య అదేవిధంగా ఏసీపీలు, డిఎస్పీలు, ఎస్ఐలు అందరి విధంగా అన్ని పోలింగ్ కేంద్రాల వద్దకు మోహరించారు. ఎక్కడా కూడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూస్తున్నారు. అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ ద్వారా పరిశీలిస్తున్న పరిస్థితి ఉంది. అదే ఈ కలెక్టర్లు కూడా ఈ పోలింగ్ సర్ని కూడా పరిశీలిస్తున్నారు. అయితే ఇక నిజామాబాద్ నగరంలో ముఖ్యంగా చాలా చోట్ల బీజేపీ అదేవిధంగా కాంగ్రెస్ కార్యకర్తల మధ్య కొంత ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి. వారిని చెదరగొట్టేందుకు కాసే పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఈ గొడవలు జరగకుండా చూడాలని చెప్పేసి దాదాపు 5 గంటల వరకు కూడా ఎన్నికలు సజావుగా సాగాలని చెప్పేసి పోలీసులు అయితే ప్రయత్నిస్తున్న పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. మొత్తం ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే ఒక బోధను, నిజామాబాద్, కోటగల్లి ఈ 2 చోట్ల మినగా మొత్తంగా అన్ని 7 మున్సిపాలిటీలో మాత్రం ఎన్నికల పోలింగ్ మాత్రం ప్రశాంతంగా కొనసాగుతుంది. ఇది ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా పోలింగ్ సంబంధించిన తాజా పరిస్థితి. ఓవర్ టు స్టూడియో.